ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడకు భవిష్యత్తులో వరద ముంపు సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న బ్రూనైలోని బందర్ సేరి బెగవాన్కు చేరుకున్నారు. ఆయనకు బ్రూనై యువరాజు హాజీ అల్ ముహ్తాదీ బిల్లా ఘనస్వాగతం పలికారు. బ్రూనైలో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ ప్రాంగణాన్ని ప్రధానమంత్రి నిన్న ప్రారంభించారు. హాజరైన ప్రవాస భారతీయ సభ్యులతో ప్రధానమంత్రి సంభాషించారు. ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు వారు అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. బ్రూనైలో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి. భారత్ బ్రూనై దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ పర్యటన చేపట్టారు. కాగా ప్రధానమంత్రి ఈరోజు సింగపూర్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత రాతి ఆయన విజయవాడలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడకు భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయించి రహదారులపై బురద తొలగింపు పనులు చేపడతామని వివరించారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదలపైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం. చాలా మంది ముందుకు వచ్చారు. ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. కొంతమంది 1 crore అని 50 లక్షలని 10 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి. కాగా ముఖ్యమంత్రి ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని విజయవాడ, రేపల్లె ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. విజయవాడకు భవిష్యత్తులో వరద ముంపు సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి నిన్న ఆయన పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ముంపు సమస్య తలెత్తకుండా నగరానికి ఒక బృహత్ ప్రణాళిక అవసరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా వరద నీరు బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేయాలని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్ని చేస్తా ఉన్నాం. సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 262 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటూ ఉన్నాను. తెలంగాణలో భారీ వర్షాల వల్ల మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, దాదాపు 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. సహాయక చర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అభినందించారు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని, పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామని చెప్పారు. వర్షం తగ్గినందున బురద తొలగించే పనులు అధికారులు ప్రారంభించాలని, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు నిరంతరాయంగా తరలించామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వరద సహాయక చర్యలపై మంత్రి నిన్న అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ వరద బాధితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటి వరకు 8.5 లక్షల మందికి అల్పాహారం, ఆహార పొట్లాలు పంపిణీ చేశామని అన్నారు. వరద నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగునీరు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని మంత్రి వెల్లడించారు. కృష్ణానది వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత లంక గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ కరకట్ట బలహీనపడిన ప్రాంతాలను పరిశీలించి లంక గ్రామాల్లో విద్యుత్ పునరుద్దరణకు 1000 మంది విద్యుత్ సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ లంక గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు, వైద్యం, భోజనం సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంటువ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు 1,53,278 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నారాయణపేట జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని తెలియజేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో రైతులు కొత్త పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలియజేసింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ 2 జిల్లాలకు నారింజ రంగు ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని వాతావరణ శాఖ తెలియజేసింది. కాగా గత రాత్రి నుంచి విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడకు భవిష్యత్తులో వరద ముంపు సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.